ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైన ఇష్యూ నడుస్తుంది. హరీష్ రావు గారు, ఎందుకంటే మీరు హరీష్ రావు గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. ఆయన మీరు చాలా అంటే ఎలా చెప్పాలంటే ఒక నమ్మిన వ్యక్తిగా మీకు మంచి పేరు కూడా ఉంది ఆయన విషయంలో. మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. సో ఆయన ఈరోజు బీజేపీలోకి వెళ్తాడనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది సార్. దాని మీద ఏమన్నా అంటే మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, ఎందుకంటే క్లారిటీ చెప్పండి. ఎందుకంటే ఆయన చాలా ఇదే నడుస్తుంది బాగా. ఒకటేనండి, నేను చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు కూడా చంద్రబాబు అంటే ప్రాణంగా ఉంటుంటే చంద్రబాబు సిద్ధాంతాల పనిచేసేవాడిని. నేను చంద్రబాబు దగ్గరకు పోతే సొంత కొడుకులా చూసేవాడు. అవును, నాకు ఇలా కేసీఆర్ దగ్గర కూడా అదే ఉంది. నాకు చంద్రబాబు ఈ రోజు వరకు కూడా చంద్రబాబుని అభిమానిస్తాను. అవును, అది మా వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేకుండా మాకు చంద్రబాబు అంటే అభిమానించటం. ఇప్పుడు కేసీఆర్ అంటే ఈ పార్టీలకు పోయినాము. ఈ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు ప్రాణాలు ఉన్నంత వరకు ఒకటే పార్టీలు ఉంటుంది తప్ప పార్టీ మారరు. అంతవరకు గట్టి చెప్పగలండి, ఎందుకంటే దగ్గర ఉన్నవాని కాబట్టి. ఇది తెలంగాణ ప్రజలకు బాగు చేయాలని పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేసేటటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు మాట అంటే మాట, అలా అంబడి ఉండే పనిచేస్తున్నా మేము. అది తప్ప ఇవన్నీ పుకార్లు అంటే ఈయన బీజేపీలోకి పోతున్నట్టే కాంగ్రెస్ పెరుగుతుందేమో అని వాళ్ళకి ఆశ. వాళ్ళకి ఆశ అనుకోనివ్వండి. ఇప్పుడు ఫ్యామిలీనే ఇచ్చిపెట్టి బిడ్డనే దూరం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక ఆల్రెడీ దూరం చేయడం ప్రయత్నం చేస్తూ చేయనియండి, సచ్చినా చేయరు, పోదు, అందువల్ల గ్యారెంటీ. కవిత గారిని ఎవరో దూరం చేయాల్సిన అవసరం లేదు. సొంత తల్లిదండ్రులే, అన్నలే, బావలే. హరీష్ రావు అనేమో గుంటనక్క అంటుంది, తండ్రి నేనేమో మారిపోయిన మనిషి అంటుంది, మర మనిషి అంటుంది. ఇంకొక విషయం, ఘోరమైన విషయం ఏంటంటే నిండు సభలో తెలంగాణలో ఏం పీకట్లు కట్టామని చెప్పి అసలు అర్థం ఎలా చూడచ్చు సార్? అసలు నేనేమంటున్నా, మా సార్ బిడ్డ, మేము చిన్నపిల్లని చూస్తుంది తప్ప ఆమె తిట్టిన తిట్లు దీవెనలాగా తీసుకుంటాం తప్ప పార్టీకి చాలా డ్యామేజ్ అయింది సార్. అది అర్థం కావట్లేదు. నేనేమంటున్నా, అమ్మాయిని మేము ఆ అమ్మాయిని మేము చిన్నపిల్లలనే చూస్తున్నాం ఇప్పటికి. పార్టీ పెట్టింది సార్, ఈ పార్టీ పెట్టండి తెలంగాణకి అమ్మ అవుతానంటుంది సార్. నేను చెప్పేదండి, ఏది పెట్టినా మా పిల్లనే, మా పిల్లలాగానే, మా చిన్నపిల్లనే ఇప్పటికైనా కలిపేసుకుంటారా మళ్ళీ? నేను చెప్పేది పార్టీ సిద్ధాంతాల లాగా. ఇంటి బిడ్డ ఆమె, ఆడవిల్లా అని చూస్తుంది తప్ప ఆమె పార్టీ పెట్టుకొని ఇంకేమని ఆశ పెట్టుకొని పొమ్మని దాంట్లో కాదు. మాకు సిస్టర్స్ ఉంటారు. నేను డెవలప్ అవుతా అంటే ఆమె ఇష్టం, కానీ బిడ్డనే కదా. కానీ ఆమె తిట్టింది అన్నారు, అంటున్నారు, చూసినాం మనం కూడా. అది ఆమె విఘ్నతకే వదిలిపెడతారు. అంతేగాని ఆడకూతుర్ని మనకున్న భారతదేశం కోపం వచ్చిందా మొన్న మీ మీద బాగా ఆమె చేసిన ఎలిగేషన్స్ కి? అదే ఎలిగేషన్ ఆమె చేసింది. మస్తు రేవంత్ రెడ్డి చేసిండు, అంత జనార్దన్ రెడ్డి చేసిండు, 100 మంది. కొత్త ఏం కాదులేండి, అది వస్తారు తిడతారు పోతారు అంతే. నాకేం కొత్త ఏం కాదు. నేను అంటే మామూలుగా వ్యక్తిగతంగా టార్గెట్ వేరు, అవినీతి మార్కలు అందించాలని ప్రయత్నం. అవినీతి మార్కలు ఇలా కొత్త కాదండి. నాకు 89 నుంచి అవినీతి మార్కలు. ల్యాండ్ అంటే నీదే అంటారు, ఈ ల్యాండ్ నాదే అంటారు, బిల్డింగ్ నాదే అంటారు. నాది కాబట్టి నాకు గెలిపిస్తారు కదా ప్రజలు. ఒకటి పల్లె నాదే అంటే గెలిపిస్తారు జనం. నేను తప్పు చేస్తే గెలిపిస్తారు.